హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు ములక్కాయలతోటి చింత చిగురు ములక్కాయ ఫ్రై చేసుకుందాం. ఎలా చేయాలో మీకు వివరంగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. ములక్కాయలు తీసుకున్నానండి, ఒక 2 కాయలు 3 కాయలు తీసుకున్నాను. కొంచెం ఇప్పుడు చింత చిగురు సీజన్ కదా, చింత చిగురుతోటి ఫ్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. కొంచెం చింత చిగురు తీసుకుని ఇలా పొడి పొడిగా మిక్సీ చేసుకున్నాను. చక్కగా మిక్సీలో వేసేస్తే చింత చిగురు పొడి పొడిగా ఇలా అయిపోతుందండి. కాకపోతే అప్పటికప్పుడే వేసుకోవాలి. చింత చిగురు లేట్ అయితే కలర్ చేంజ్ అయిపోతుందండి. అందుకని మీరు వండుకునేటప్పుడే వేసి పెట్టుకోండి. దానికి కావాల్సినవి ఏంటంటే పోపుకి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు. ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఒకసారి చేసి మీకు చూపిద్దాం కదా అని ఇప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. పొయ్యి మీద నూనె పెట్టుకుని వేడెక్కినాక తిరుమత దినుసులన్నీ వేసేసుకోండి. తిరుమత దినుసులన్నీ వేసేసుకుని కొంచెం 1 నిమిషం వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే పడతాయి. నేను పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఫ్రై కదా, ఫ్రై అంటే కర్రీ ఉండదు కదా, అందుకని కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతో పాటు ములక్కాయలు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం ఉప్పు వేసి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీకు తీసి చూపిస్తాను, సరేనా? కొంచెం కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. మగ్గిపోతుంది చక్కగా. ప్రతి 2 మినిట్స్కి ఒకసారి కలిపించుకోవాలన్నమాట, సరేనా? చూడండి, చక్కగా ములక్కాయ కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ములక్కాయ కూరకి నేను ఉప్పు వేసుకున్నానండి. చింతపండు చింత చిగురు వేస్తున్నాం కనుక కొంచెం పులుపుగా ఉంటుంది కనుక కారం కొంచెం మంచిగానే పడుతుంది. కారం వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఈ చింత చిగురు పౌడర్ లాగా చేసుకున్నాను కదా, ఈ చింత చిగురు కూడా దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవటమే. చూడండి, చక్కగా ఇదంతా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుని స్టవ్ కట్టేసేసుకోవాలి. నేను మొత్తం అంతా ఒకసారి చక్కగా కలిపేసుకుని నేను మీకు మళ్ళీ చూపిస్తాను. మొత్తం చక్కగా కలిసిపోయిందండి. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో? ములక్కాయ చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. పుల్లగా కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు మామూలుగా వేసుకునే కారం కన్నా కొంచెం ఎక్కువ కారం పడుతుందండి. ఎందుకంటే చింత చిగురు పులుపు కనుక కొంచెం ఎక్కువ కారం పడుతుంది. ఇది చాలా అంటే చాలా చింత చిగురు ఫ్లేవర్తో చాలా బాగుంది. సీజన్ కనుక ఇప్పుడు తెచ్చుకుని ఇలా ట్రై చేయండి. నేను స్టవ్ కూడా కట్టేసేసుకున్నాను, అయిపోయింది ఇక ఆల్మోస్ట్. ఇది చింత చిగురు ములక్కాయ ఫ్రై. అన్ని ఉల్లిపాయలు వేసుకున్నా కానీ చూడండి, అసలు ఉల్లిపాయలు వేసినట్టే లేదు కర్రీలో. అయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చేసుకుని చూడండి. మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? బాయ్.